నమస్కారం VCN న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. లక్సటిపేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. CCLA కమిషనర్ నవీన్ మిట్టల్తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి. బండ్లగూడ జాగర్లో పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టిన మేయర్ లతా ప్రేమ్ గౌడ్. అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్సటిపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరిఫ్లు వీరితో పాటు పాలకవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నియమింపబడిన పాలకవర్గం ఎలాంటి రాగద్వేషాలకు లొంగకుండా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి రైతుల కష్టాలు తీరుస్తూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కార్యకర్తలు కానీ ప్రత్యేక కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్తాను, కులం మతాలతో సంబంధం లేదు. మీకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, ఉన్న రిజర్వేషన్లు బట్టి మీరు చిన్నోళ్ళ పెద్దల సమస్య లేదు. మీకు గుర్చుందా, ఇల్లుందా చూడ, కష్టపడడా పనిచేస్తే కష్టపడి పనిచేస్తే తత్వం చూస్తే మిగతా ఏవి నాకు లెక్కలు కావు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ అందరూ చెప్తాను, ధైర్యంగా ఉండే చూసుకోండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీకు మీ కుటుంబాలకు నియోజకవర్గానికి పెద్ద దిక్కు నేనున్నా. తప్పకుండా చెప్తాను, ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా బాధ్యత. డిసెంబర్ 3 తారీఖు నాడు ఎన్నికైతే DCMSలు కానీ ఇంకే సంస్థలు కానీ ఎవరు కొన్నా కూడా క్వింటాలకు 10 రూపాయల నుంచి 12 కిలోల లొప్పన దోసుకుంటారు. ఈ దోపిడి ఆగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నాకు రేపటి నుంచి అది అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా అంతకుముందు 3 నెలలకు వస్తుంది తెలియదు, 4 నెలలకు వస్తుంది తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎక్కడ పడ్డాకనే లెక్కలు. అటువంటి పరిస్థితి నుంచి పోయింది. ఇవాళ మీరు ఒకసారి జోకిన తర్వాత మీకు ఇచ్చే స్లిప్ ప్రకారం పేమెంట్ 2-3 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కొన్ని ఇంతకుముందు చెప్పినప్పుడు తిమ్మని చెప్పినప్పుడు టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తప్పితే 2-3 రోజులు మ్యాక్సిమం 4 రోజుల కన్నా ఎక్కువ పడుతుంది. ఇవాళ వారం రోజుల కన్నా ఎక్కువ పేమెంట్ లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల ఒక్కనాడు కూడా 60 రోజుల కన్నా ముందు పేమెంట్ ఇవ్వాలి. ఒక్క పేమెంట్ కూడా 60 రోజుల కన్నా ముందు ఇవ్వాలి. ఈ 60 రోజుల తర్వాత ఎప్పుడు అనేది వాళ్ళ అదృష్టం. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో జరిగిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు, నూతన ధరల పట్టికను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DSP రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు జయరాములు, నరసింహులు, కమిటీ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ ఐడి కార్డు తీసుకోవాల్సిందిగా మనం చేస్తామా. దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో 300 పైచీలు ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. ఫోటోగ్రాఫర్స్ వారందరికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తామా. ఎందుకంటే అప్పుడప్పుడు 6 నెలలకు 6 ఏడాదికి ఒకసారి కూర్చొని మనం కలిసి మాట్లాడితే మనకున్న సమస్యలన్నీ చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ శాసనసభ్యునిగా మీరందరి ఆశీర్వాదంతో నేను 3వసారి అయినా మీ అందరికీ శాసనసభ్యులుగా ఎన్నిక రావడం, కుటుంబ సభ్యుడిగా మీ దుర్గా ఫోటోస్టూడియో అని ఒక పట్టణంలో ఫస్ట్ ఫోటోస్టూడియో అట్లా ఇసుకుంటూ మనకు కూడా ఎక్కువ అయిపోయింది. ఈ గొడవ మన సోపంలో
చెదరగడ్డలో చెదరగడ్డ ఉన్న చిన్నప్పటి ఫోటో ఉంది. చెదరగడ్డలో హైదరాబాద్లో చెదరగడ్డలో ఫస్ట్ ఫోటో తీసిందండి తీసుకుపోయి. నన్ను మా సిస్టర్ ఇంకో సిస్టర్ మధు అప్పుడు చిన్నప్పుడు మీరు మీకు ఒకటే పని పెట్టుకోకుండా సైడ్ ఒక పార్ట్ టైం మీద పెట్టుకుని ఇంకా వేరే ఆలోచన చేసే పిల్లలు మీరు మీ కుటుంబ సభ్యులతో మీరందరూ పిల్లలను మంచిగా చదివించుకోవాలని కోరుతూ మీ అందరి ఈ కార్యక్రమాన్ని నేను గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మనం ఆ తాలూకా హెడ్క్వార్టర్తో మండల హెడ్క్వార్టర్తో వెళ్ళి అక్కడ ఉంటే ఒకటో రెండో ఫోటోగ్రాఫర్లు ఉంటే కొంచెం మంచిగా తయారయ్యి కొంచెం బాగా రావాలని పోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఇది చాలా అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ఫోటోగ్రాఫ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం డే టు డేలో ఒక మనిషి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు వివిధ దశలలో మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు 9 మండలాల తహసీల్దార్లతో మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు పరిష్కరించాలని, భూములు మార్కెట్ విలువ రిపోర్టు సమర్పించాలని సూచించారు. Sir, Varangal sir, 3,195 పెట్టిన ఉన్నాయి sir. Sir, 50% రెడీ ఉన్నాయి sir. Remaining ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3 కోట్ల రూపాయలతో పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, ఇక ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అదనంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా పాల్గొన్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందు పాత్రలో అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్, 2 దళ సభ్యులు మరియు 3 మిలిషియా సభ్యులను అరెస్ట్ చేసి నిషేధిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టు సిపిఐ పార్టీకి ప్రజలెవరూ సహకరించవద్దని, ఈ సంఘటనను పౌర హక్కుల సంఘాలు ఖండించాలని కోరారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ మీకోసం కార్యక్రమంలో రామగుండం సిపి ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేట్ జాబ్ కూడా రాదని, అలాంటి పరిస్థితి ఉంటుందంటూ ఆయన తెలిపారు. ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ ఛత్తీస్గఢ్ బార్డర్, మహారాష్ట్రకు సంబంధించి, తర్వాత ఈ మావోయిస్ట్ ప్రాంతాల్లో, అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఈ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళ యూత్ అందరినీ పిలిపించి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం లక్ష్యాలతో ఉన్నారు, ఎలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఏమన్నా ఇతర వ్యసనాలని పాల్పడకుండా ఉండడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన కల్పించడానికి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ని, క్రికెట్, వాలీబాల్ అండ్ ఇతర స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏదో ఒక గోల్ని సాధించమని మేము
చేయడం జరిగింది, ఉద్బోధించడం జరిగింది. వాళ్ళకు ఏదో మా తృణప్రాయంగా మేము కొన్ని కిట్ ఆర్టికల్స్ని వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు దాన్ని మేము చేయించిన ప్రతిజ్ఞని గాంజాయి కానీ ఆల్కహాల్ కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళకి సహకరించమని కూడా చేశారు. అందరికీ ఈరోజు వచ్చినందుకు మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చాలా హార్ట్ఫుల్గా ఏర్పాటు చేసిన డీసీపీ అశోక్ అండ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మా ఇన్స్పెక్టర్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూడా నేను పేరు పేరున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. FN సైబర్ తమ సైబర్ సెక్యూరిటీ అవగాహన రైడ్ను ప్రారంభించింది. విద్యార్థులు మరియు ఇంటర్నెట్ వాడే వారికి తమ FN సైబర్ సెక్యూరిటీ ఇస్తుందని నిర్వాహకులు చెప్పారు. సంస్థ డైరెక్టర్ షమీర్ ఖాన్ మాట్లాడుతూ ఇంటర్నెట్ వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన సైబర్ నేరాల నుంచి కొంతవరకు సేఫ్గా ఉండవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మన కమ్యూనిటీస్ ఎంతమంది అయితే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో అందరూ జాబ్స్ చేస్తుండొచ్చు, చేస్తూ ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం వన్స్ దే గెట్ అవుట్ ది ఇంటర్నెట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడో చోట సేవ్ అవుతుంది. కంపెనీస్ ఏం చేస్తారంటే అది సెక్యూర్ చేయకపోతే హ్యాకర్స్ ఉంటారు. హ్యాకర్స్ ఆర్ బ్యాడ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ చూపించి ద డేటాస్కి డేటా బ్రీచెస్ వల్ల వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రొఫైల్ చేసి ఇండివిజువల్స్ టార్గెట్ చేస్తారు. సో వాళ్ళ సొసైటీస్ కూడా మనం చెప్పగలం మీరు చేసింది ఏంటి, దానివల్ల సంబంధించిన డేంజర్స్ అంటారు కదా. ఫోన్ ఇంటర్నెట్ కంటిన్యూస్గా యాక్సెస్ ఉంటుంది కదా, మీరేం మాట్లాడుతున్నారో అది వింటూ ఉంటుంది. మైక్ ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్కి మైక్ యాక్సెస్, ఎస్ఎంఎస్ వచ్చిందని మీకు తెలియదు, కాబట్టి మీకంటే ముందు అప్లికేషన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ యాప్ మీరు ట్రూ కాలర్ అని వేరే వేరే యాప్స్ ఉంటాయి. అది మీ ఎస్ఎంఎస్ రీడ్ చేసిన తర్వాత అది ఏం చేస్తుంది మీకు తెలియదు, అలాగే తెలియదు. అది బ్యాక్గ్రౌండ్లో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, మీకు తెలిసినట్టు బయటకు పోతుంది కూడా. దట్స్ హౌ ప్రైవసీ మేనేజ్. సిమిలర్లీ బ్రౌజింగ్, మనం ఇంటర్నెట్ మీద కంప్యూటర్ కానీ మొబైల్ వల్ల కానీ మన ఇంటర్నెట్ మీద ఎంతవరకు యూజ్ చేస్తాం, ఎలా ఎందుకు యూజ్ చేస్తాం. మీరు మొబైల్ మొదలు పెడతారు, ఈ ఒక్క పనికి ఏదో పని చేయడానికి మొబైల్ యూజ్ చేయడం మొదలు పెడతారు. కాకపోతే అది 1 నిమిషం పని అయితే మీరు 10 నిమిషాలు మొబైల్ ఏం చేస్తున్నారు, ఈ డేటా అంతా గ్యాదర్ చేసి మీ మొబైల్ యాప్స్ వల్ల గ్యాదర్ చేసి మీకు ఆ డేటాకు సంబంధించిన ప్రొఫైల్ చేసి మీకు ఇవంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి మీకు ఆ యాప్స్ కంటిన్యూ. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన మేనలుడు సినీ నటుడు సాయి దుర్గా తేజ్ తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటారని సాయి తేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలవడంతో చెప్పినట్లుగానే సాయి తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లారు. ముక్కు పచ్చలారని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన కామాంధుని జనసమూహంలో కఠినంగా శిక్షించాలని గోదావరికని ప్రధాన చౌరస్తాలో మానవరుగం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని శ్రీ సీతారామ సేవ సమితి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తెలిపారు. అనంతరం సమితి అధ్యక్షులు గొలివాడ చంద్రకళ,
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్లు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా గంజాయి మత్తులో ఓ మానమృగం రెచ్చిపై గ్రామ క్రీడలు తీర్చుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరగడం దారుణమన్నారు. అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుని జనసమూహంలో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. 6 ఏళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు, ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి బీహార్కి చెందినటువంటి వినోద్ అనే కామాంధుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ నరరూప రాక్షసుని జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క దేశంలో, గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు. ఆడపిల్లలపై అత్యాచారం చేసినా కానీ, రేప్ చేసినా కానీ జన సమూహంలోనే మరి కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో కూడా మహిళలపై అనేకమైనటువంటి లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కానీ చూస్తేనే మరి భయం వేస్తూ ఉన్నది. తల్లులకు చిన్నారి పిల్లలను ఏ విధంగా పెంచాలి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానమని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, గోదావరికని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ కామాంధుడి దిష్టిబొమ్మను ప్రధాన చౌరస్తలో దహనం చేయడం జరిగింది. బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ యువ మోర్చా అధ్యక్షులు వి శ్రీకాంత్ బీజేపీ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు టి రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం హైవేపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొని 2 క్యాబిన్లు అతుక్కుపై డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సిఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీను క్యాబిన్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేసి రవాణా పునరుద్ధరించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ సర్కిల్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మొన్నటికి మొన్న ఆందోళన మండలం ఎర్రారం గ్రామంలో చోరీ ఘటన మరవక మునిపే తాజాగా నిన్న అర్ధరాత్రి చౌటాకూరు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా 4 ఇండ్లను కొల్లగొట్టి గుల్ల చేశారు. దొరికిన కాడికి దోచుకెళ్లారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మళ్ళీ ఇండ్లకు చూడలేదు. మళ్ళీ 2 మాటలు చేసినా అక్కడ ఇంటింటే పోయినా కానీ ఇది చూడలేదు. ఇప్పుడు 5 గంటలకు లేచి ఇది డోర్ తాళం తీయబోతే అది తాళం సరిగ్గా వస్తలేదు. మళ్ళీ ఇట్లా తీయబోయేటానికల్లా తీసింది. డోర్ తీసేటానికల్లా అవన్నీ గట్ట కొల్లు ఉంది. ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండే అట్లా సొమ్ములు ఒక్క సొమ్ము ఇలా నేను పెట్టుకోలేను. గిట్టే నా ఇల్లు మంచిగా లేదా అని నా బిడ్డను రాత్రి తోలి ఆమెకు ఒక 100 రూపాయలు ఇస్తామన్నా పానంలో మన్ను పడసారు పొడలు ఎక్కిస్తానని నేను 1 రూపాయి ఇడియలేదు. కూరగాయలు అమ్ముకోసుకుంటా ఈ అప్పులున్నాయి, 15 లక్షల అప్పు ఉన్నదని ఈ పిసుక సచ్చుడికి మేము 3-4 రోజులు అన్నం గిరదించలేము. ఈయన ఎప్పుడు ఈయనే అంటుంటే డేటింగ్ యాప్లతో అమ్మాయిలను ఎరగా వేసి కస్టమర్ల నుంచి అధిక బిల్లులు వసూలు చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ మోసాన్ని ఛేదించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి నాగపూర్కు పరారైన ఈ ముఠాను స్పెషల్ టీం ఏర్పాటు చేసి అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, టిండర్, బంబెల్, అలాగే మిగతా అదర్ యాప్స్లో ఈ కస్టమర్స్ని ల్యూర్ చేసుకొని తీసుకొచ్చి మాష్ పబ్లో ఎక్కువ రేట్ బివరేజెస్ని అప్ టు 40,000 50,000 బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు. ఈ ఒక
రిపీటెడ్గా జరిగినప్పుడు వాళ్ళు పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట 6 people ఫ్రమ్ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్లో వీళ్ళదే POS మషిన్ వాడతారు, వీళ్ళదే సపరేట్ మెనూ ఉంటుంది, హై ప్రైజ్ ఉంటుంది. సో దీన్ని సపరేట్గా బిల్లింగ్ చేపిస్తారు. సో ఒక్కొక్క క్యాండిడేట్తో పాటు వీళ్ళు అప్ టు 30,000 40,000 బిల్ చేపిస్తారు. అండ్ దాంట్లో షేరింగ్ బోత్ కార్డ్స్ అండ్ POS మషిన్స్ వాళ్ళు దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ఇట్. సో అది కూడా సీజ్ చేసుకున్నాము. అండ్ వీ హ్యావ్ బుక్ ది ఓనర్స్ ఆఫ్ మాష్ క్లబ్ అండ్ ఈవెంట్ మేనేజర్, అక్కడున్న మేనేజర్ ఎవరున్నారు, ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు గూగుల్లో ఉన్న రేటింగ్స్ వాళ్ళ రివ్యూస్ చూసుకొని వాళ్ళని చూస్ చేస్తున్నారు. వన్స్ దే అప్రోచ్ వీళ్ళు ముందుకి వాళ్ళకి, అలాగే ఓనర్స్, వాట్ ఆర్ ది ఓనర్స్ని, బర్పాటి తరుణ్ అండ్ గంటా జగదీష్ అండ్ నవోదయ గిల్లా. సో దీస్ ఆర్ ది పీపుల్ హు హావ్ బుక్డ్. అండ్ ఈ అమ్మాయిల పేరుని మనం ప్రస్తుతానికి వీఆర్ నాట్ గివింగ్ ఇట్ బికాస్ వీ హ్యావ్ టు నో వెదర్ దే ఆర్ విక్టిమ్స్, వెదర్ దే ఆర్ కోయర్స్డ్, వాళ్ళని ఏదైనా బలవంతం చేసి తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారా ఒకటి తీసుకుంటాము. వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయినాక వాళ్ళని కూడా మేము ముందు పెడతాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం జాతీయ రహదారి 363 కన్నాల వద్ద ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారని, యూటర్న్ ని మూసివేయాలని MRRPL జాతీయ రహదారి మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అధికారికి మాజీ సర్పంచ్ మంద అనిత ఇచ్చిన ఫిర్యాదులో మెయింటెనెన్స్ మేనేజర్ సునీల్ యూటర్న్ ప్రాంతాన్ని సమీక్షించారు. ఇంతలో తిరుమల హిల్స్ కాలనీ ప్రజలు అక్కడికి చేరుకుని యూటర్న్ కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలో మంద అనిత కాలనీ ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడి నుంచి జాతీయ రహదారి అధికారులు వెళ్లిపోయారు. కానీ 160 ఉన్నాయి. ఇది మస్ట్ సార్, ఎందుకంటే ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, 100 ఇళ్ళు ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయి. మేము కుటుంబాలము బెల్లంపల్లి పోవాలన్నా, ఇటు ఐబీ పోవాలన్నా యూటర్న్ నుంచి పోవాలి. ఒకవేళ యూటర్న్ అనేది క్లోజ్ చేస్తే మేము ఎలా వెళ్ళాలి? రాంగ్ రూట్లో వెళ్ళాలి కదా. రాంగ్ రూట్లో వెళ్తే మరి అట్లా కూడా యాక్సిడెంట్లు అవుతాయి కదా. అంటే అక్కడ ఎక్కువరో ఇద్దరో చనిపోయారు, 34 మంది చనిపోయింది అనేది 100% అబద్ధము. ఆ 34 మందిది ప్రూవ్ చేసింది ఉంటే మేము కాలనీ వాళ్ళం దేనికంటే దానికి సిద్ధము. అది పచ్చి అబద్ధము, అది కరెక్ట్ కాదు. చనిపోయింది 3, ఆ 3 కూడా యూటర్న్ కావాలని చెప్పి ఇప్పుడు అడిగిరా మీరు? అది మహారాష్ట్ర నుండి మంచిర్యాల దాకా అంటే చాలా దూరం వెళ్తుంది. ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఒక కుటుంబానికి చెందిన 3 చనిపోయారు, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 చనిపోయారు. అంతకు ముందు ఒక 2 years బ్యాక్ నుండి చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ 34 మెంబర్స్ చనిపోయారు. దీనివల్ల ఈ యూటర్న్ అనేది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇది NH వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా తీసిండ్రు. యాక్చువల్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. దీన్ని వెంటనే మూసివేయాలి. నేను గతంలో చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన, దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అని PD గారికి పెట్టారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి. నేను ఇక్కడ ధర్నా వేయడానికి సిద్ధంగా ఉన్నా. PD కలెక్టర్ మీద కూడా హైకోర్టు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. వెంటనే దీన్ని క్లోజ్ చేసేయాలి. మనుషుల ప్రాణాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటైన పల్లవి మోడల్ స్కూల్ను తూఫ్రాన్ MRO విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ PV రమణ మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాంచ్ సహకారంతో తూఫ్రాన్లో పల్లవి మోడల్ స్కూల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. 30 ఏళ్లుగా పల్లవి మోడల్ స్కూల్ నడిపిస్తున్న విద్యార్థులకు బంగారు బాటలో నడిపించే విధంగా సంస్థను నడుపుతున్నట్లు వివరించారు.
లంబాడి బాలికపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజానాయక్ డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్ నడిగడ్డ తండాలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం హత్య జరిగిందని ఆరోపించారు. నిందితుల్ని తక్షణమే పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. లక్సటిపేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. CCLA కమిషనర్ నవీన్ మిట్టల్తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి. బండ్లగూడ జాగర్లో పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టిన మేయర్ లతా ప్రేమ్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.